సాహా అనే వాటిని మనం గాలిని బయటకి ఊదుతూ మాట్లాడతాం కాబట్టి వాటిని మనం ఊష్మాలు. ఊదుతూ మాట్లాడతాం కాబట్టి ఊష్మాలు అన్న పేరులో చెప్తాం. ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వెషన్. స్పర్శాలకు, ఊష్మాలకు మధ్యలో ఉండే అక్షరాలను ఏమంటారు? యారా, లావాను మనం అంతస్థాలు అంటాం. అనునాసికాలంటే ఇక్కడ చూడండి అనునాసికాలంటే జ్ఞ, జ్ఞ, నా, మ, అవై. వర్గయుక్తులంటే రెండో వరుసలో, నాలుగో వరుసలో ఉండే వాటిని మనం వర్గయుక్తులు అంటాం. స్థిరాలు అంటే స్థిరాలు అనే వాటి డెఫినేషన్ కూడా మనం చూసుకున్నాం. నెక్స్ట్ కా నుంచి మా వరకు గల 25 అక్షరాలను ఏమని పిలుస్తారు? 25 అక్షరాలని మనం ఏమంటాం? స్పర్శాలు. స్పర్శాలు అన్న పేరుతో మనం కా నుంచి మా వరకు గల 25 అక్షరాలని స్పర్శాలు అని పిలుస్తాం. ఒత్తి పలికే అక్షరాలను ఏమంటారు? ఒత్తి పలికే అక్షరాలు ఒత్తి అని అంటున్నాం కదా మనం, అక్కడ వాటిని మనం మహాప్రాణాలు అని అంటాం. మహాప్రాణాలు అంటే ఒత్తి పలికే అక్షరాలని మహాప్రాణాలు అంటాం.